హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణలోని రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి 35,000 రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి. ఇక వివరాలు అయితే చూసేద్దాం. వివరాలకు వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు 6 ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని చెప్పడం జరిగింది. ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ అయింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుందంటే రోజుకు 30,000 మందికి మాత్రమే జమ చేస్తున్నాం, మనకు డబ్బులు అయితే జమ అవుతుంది, మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు అని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక ఈరోజు లేదా రేపు నుంచి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే 7 ఎకరాల వరకు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా 35,000 రూపాయలను ఈ రైతు బంధు పథకం ద్వారా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది. ఇంకా కొంతమంది రైతులకు అసలు డబ్బులే జమ కాలేదండి. వారందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం వల్ల, లేకపోతే రైతు బంధు పథకానికి అప్లై చేసుకుని చాలా రోజులు గడిచిన తర్వాత కూడా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోకపోవడం వల్ల కేవలం రైతు బంధు కోసమే బ్యాంక్ అకౌంట్ చేపించి అందులో ఎటువంటి డబ్బులు అనేది మెయింటైన్ చేయకుండా ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత బ్యాంక్ ఖాతాలు కొంతమందికి మూసివేయబడ్డాయి. ఈ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వేస్తుంటే ప్రభుత్వానికి తిరిగి మళ్ళీ కూడా ఆ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ యొక్క ఏఈఓ కార్యాలయంలో సంప్రదించి మీకు రైతు బంధు డబ్బు ఎందుకు పడలేదనేసి కారణాలు తెలుసుకుని తగిన పత్రాలు కనుక సమర్పించినట్లయితే మీకు మళ్ళీ కూడా డబ్బులు అయితే జమ అవుతుందండి. ఇది అనమాట రైతులకు సంబంధించి తాజా సమాచారం. రైతు బంధుకు సంబంధించి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు.